నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడై రామానుజాచారి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. సిరిసిల్ల నుండి సుగుణ గారు పంపించారు. ఆలయాల్లో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని స్త్రీలు తాకవచ్చునా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆలయాల్లో ఉన్న విగ్రహాన్ని అర్చకులు తప్ప ఎవ్వరూ తాకరాదు, పురుషులు కూడా తాకరు. తాకాలని ఎందుకు అనుకుంటున్నారు? అది ఏం ఆలోచన? దేవాలయంలో విగ్రహాన్ని ఓ 40 రోజులు లేదు 20 రోజులు, ఓ 16 రోజులు రకరకాల మంత్రాలతో, ఉపాసనతో, హోమాలతో, జపాలతో, తర్పణాలతో ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేసి శక్తిని ఆవాహన చేసి పెడి దాన్ని నువ్వు తాగుతానంటావేంటి? తాకితేనే వరాలిస్తాడా? అంటే ఆయనకు చెవులు, కనులు, ముక్కు, మనస్సు ఏం లేవా? స్పర్శతో చూసేవారు ఎవరు? ఎందుకు దాని అవసరం? విగ్రహాన్ని తాకాలనే భావన ఎందుకు కలుగుతున్నది? అసలు ఆలోచనకు మూలమేమిటి? పరమాత్మను 2 చేతులు జోడించండి, నమస్కరించండి, ధ్యానించండి, పూజించండి, మంత్రించండి, స్వామికి నివేదన చేయండి, పుష్పాలు సమర్పించండి. తాకే పెట్టాలని లేదే. పువ్వు తాకి పెడితేనే పూజనా? మనము మన స్వామిని తాకాలనే కోరిక ఉంటుంది కాబట్టి ఆ కోరిక తీర్చుకోవటానికే నీ ఇంట్లో పూజా మందిరం నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. ఆ పూజా మందిరంలో నీకు ఇష్టమైన విగ్రహం ఉంటుంది. దాన్ని తాకు, ఒళ్ళో కూర్చోబెట్టుకో, బట్టలు ఇప్పు, స్నానం పోయి, కొత్త బట్టలు వెయ్యి, బొట్టు పెట్టు, పెరుగన్నం పెట్టు, హాయిగా చేతులు తోము, కాళ్ళు తోము, నడుము తోము, పౌడర్ రాయి, ఇంకో రాయి, నీకు ఇష్టం ఎవరైనా చెయ్యి, వెనముద్దలు పెట్టు. పరమాత్మను పసిపాపలాగా చూడాలి అని శాస్త్రం. యశోదమ్మ ఆనాడు కృష్ణుడికి ఎన్ని సేవలు చేసిందో, ఎంతగా లాలించిందో, నువ్వు బాలకృష్ణుని పెట్టుకో ఇంట్లో. స్నానం చేసి కూర్చో, రారా కృష్ణయ్య ముందర పెట్టుకో, మంచిగా ఆయన బుగ్గలు తోము, చెవులు తోము, అలాగే నాలుక గీగి బాగా మనకుంది. ముఖ ప్రక్షాళన, గండూషణ, జిహ్వా నిర్లేఖన, ఆచమన ఇవన్నీ ఉన్నాయి. నాలిక గీరు అన్నీ చెయ్యి. అనుకున్న విగ్రహాన్ని తాకి సేవలు చేయటానికి నీ ఇంట్లో పూజా మందిరంలో నీవు పెట్టుకున్నటువంటి విగ్రహం పనికొస్తుంది. దేవాలయం విగ్రహం నీ ఒక్కరి కోసం కాదు, నీ కోరికలకు కాదు, నీకు ఆకాంక్షలకు కాదు, గ్రామం మొత్తం యొక్క క్షేమం. ఇంకా చెప్పాలంటే 10 గ్రామాలకు క్షేమం. ఇంతమందికి కావలసిన క్షేమాన్ని కలిగించగల శక్తి ఆ విగ్రహంలో ప్రధానమైనటువంటి అర్చకులు లేదా యాజ్ఞికులు ఆయా మంత్రాలతో ప్రతిష్ఠింపచేశారు. అలాంటి దాన్ని నీవు తాకుతానంటే అదంతా పోయినట్టే కదా. కాబట్టి దేవాలయంలోని విగ్రహాన్ని తాకి పూజించాలని కానీ, తాకి నమస్కరించాలని కానీ, తాకితేనే నేను గుడికి వెళ్ళినట్టు అనేటువంటి కొన్ని అపోహలు, అపార్థాలు ఉన్నాయే, వాటిని మానుకోండి. దేవాలయాన్ని దేవాలయంగా చూడండి. దేవాలయం మీ ఒక్కరిది కాదు, ఈ మొత్తం గ్రామము 10 గ్రామాలది. ఒక కుటుంబాన్ని చూడటానికి ఇంట్లో పూజా మందిరం, కానీ ఒక గ్రామాన్ని శివం చూడటానికి గ్రామదేవత, 100 గ్రామాలు చూడటానికి ఒక పెద్ద ఆలయం. ఇలా 10 మంది యోగక్షేమాలు సాధించగల శక్తిని ఏ మంత్రములతో ప్రతిష్ఠించామో, ఆ మంత్రాలు ఎవరు సాధించారో, దానికెవరు అధికారులో వారు మాత్రమే, అది కూడా అభిషేకం అప్పుడు మాత్రమే తాకుతారు వారు కూడా. అర్చకుడు కూడా ఉదయం ఆరాధన అయిన తరువాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ముందు ఆ విగ్రహాన్ని అర్చకుడు కూడా తాకకూడదు, అధికారం లేదు. ఎందుకు? గుడిలోకి రావాలి, విగ్రహం ముందర కూర్చోవాలి, తలుపులు వేసుకోవాలి, దానికి ఒక ప్రక్రియ ఉంది.
పాంచరాత్రం కానీ వైఖానసం కానీ ఒక ప్రక్రియ ఉంది. న్యాసములు చేయాలి. ఈ శరీరాన్ని స్వామి పాదాలలో వదిలిపెట్టాలి. ఆ శరీరాన్ని తీసుకోవాలి, దానితో పూజించాలి, మళ్ళీ ఈ శరీరాన్ని స్వామికి అర్పించాలి, మన శరీరం మనం తీసుకోవాలి. అంటే భగవన్మూర్తిని ఆవాహన చేసుకొని తాను కూడా భగవన్మూర్తి అయినప్పుడే భగవంతుణ్ణి తాకాలి. మంత్రమేనంతే. మంత్రం జపం చేస్తున్నప్పుడు మంత్రబీజాలను అంగన్యాసము, కరన్యాసము, హృదయన్యాసముని చేస్తాం. అంటే ఆ మంత్రాల్లోని అక్షరాలను మన శరీరంలో న్యాసం చేస్తాం, ఉంచుకుంటాం. మనము మంత్రమూర్తి అవుతాం. ఇప్పుడు జపించేవాడు ఈ శరీరం కాదు, మంత్ర శరీరం. ఆ మంత్రంలో ఏ అక్షరాలు ఉన్నాయో అవి వీని అవయవాలు. మంత్రమూర్తిగా జపం చేస్తాడు, భగవన్మూర్తిగా పూజ చేస్తాడు. భగవంతుణ్ణి తాకాలంటే వీడు భగవన్మూర్తి కావాలి. పరమాత్మ యొక్క దివ్యదేహాన్ని సృష్టిన్యాసం చేయాలి, స్థితిన్యాసం చేయాలి, అయిపోగానే లయన్యాసం చేయాలి, మళ్ళీ తన శరీరాన్ని తాను తీసుకోవాలి. ఒకసారి తన శరీరం తాను తీసుకున్న తరువాత తన శరీరంతో అర్చకుడు కూడా స్వామి విగ్రహాన్ని తాకరాదు. భగవంతుణ్ణి తాకాలంటే భగవన్మయుడు కావాలి, మంత్రాన్ని జపించాలంటే మంత్రమయుడు కావాలి. కాబట్టి మనం వెళ్ళి నేను తాకుతానండి విగ్రహాన్ని, దేవాలయంలోని విగ్రహాన్ని తాకాలి అనే కోరికను, ఆలోచనను పరిపూర్ణంగా వదిలిపెట్టండి. మీ భక్తి మీ ఇంట్లో పూజా మందిరంలో విగ్రహాన్ని ఆడుకోండి, పాడుకోండి, లాలించండి, పాలించండి. ఆయన అనుగ్రహం పొందండి, మీరు మీ కోరిక తీర్చుకోండి.